ఆయన పరమాత్మ ఒక్క చోటికి కూడా కదలడు, ఒక్క ఈనపుల్ల కూడా కదలడు, ఎప్పటికీ ఉన్న చోటే ఉంటాడు. అంటే ఈ ప్రపంచమంతా నిండి ఉంది, నిండుకుండా నీళ్ళు ఎక్కడన్నా తొడుకుతాయా, కదులుతాయా? కదలవు. కారణం ఉండదు. కాబట్టి పరమాత్మ కూడా ప్రపంచము నిండా ఉండాడు, కనిపించేంత నిండా ఉండాడు. కాబట్టి ఆ పరమాత్మ కదలడు. మనం ఏమనుకుంటాము, ఆడికి పోతే దేవుడు ఉన్నాడు, తిరుపతికి పోతే దేవుడు ఉన్నాడు, ఇలా లేడు అనేది ఆడికి పోయి గుండు కొడిగించుకుంటాం, ఆడికి పోయి లెక్క వేస్తాం. ఇదంతా అజ్ఞానం. అజ్ఞానం ఉన్నంత వరకు పరమాత్మ దగ్గరికి రాడు. కాబట్టి ఆయన కదలకుండా నియమబద్ధంగా ఈ యొక్క లోకాన్ని తిప్పుతూ ఉంటాడు. ప్రాణులను, ఆ నక్షత్రాలను, భూమిని, ఆకాశము, ఈ యొక్క సూర్య చంద్రాలు అందరినీ కూడా అన్నింటికీ ఆధారము. ధార్మికుడైన వాడు కర్తవ్యములను ఆచరించుతూ ఫలములను పరమాత్మకు అర్పించి కర్మయోగి అయి పరబ్రహ్మను పొందగలగును. అటువంటి మార్గాలన్నీ మనం ఆచరించితే ఆ యొక్క పరబ్రహ్మను పొందగలము, భక్తులను అనిపించుకుంటాము. అంతవరకు మనం భక్తులు కాము.